హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వినాయక చవితి పండుగ రోజు చేసుకునే తాలికల పాయసం ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. దీనికోసం 3/4 గ్లాస్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండిపై 1 స్పూన్ నూనె వేసేసి పిండిని మొత్తం కలపాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి మనం ఎంత పిండి అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీలో 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టాన్ని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి చిన్న హోల్స్ ఉన్న బిల్ల పెట్టేసి అందులో చపాతీ ముద్దను కూడా పెట్టేసి నీళ్ళు మరిగిన తర్వాత అందులో వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా ఒత్తుకుంటూ అందులో కట్ చేసి వేయాలి. ఇలా పిండి మొత్తాన్ని నీళ్ళల్లో ఇలా ఒత్తుకోవాలి. ఈ తాలికలను దాదాపు మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఇవి ఉడికిన తర్వాత చిన్నగా స్పూన్లోకి తీసుకొని ఇలా చేతితో తీసుకొని సుంచి చూస్తే అవి విరిగిపోతే దాదాపు ఉడికినట్టే. ఇప్పుడు మనం 3/4 గ్లాస్ పిండి తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వరకు షుగర్ పడుతుంది. ఈ షుగర్ని ఇందాక మనం ఉడకబెట్టుకుంటున్న తాలికల గిన్నెలో వేసి చక్కెర మొత్తం కరగనివ్వాలి. చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి వేసి అలాగే దీనిలో 2 గ్లాసుల వరకు చిక్కటి పాలు పోయాలి. పాలు పోసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలిపి దాదాపు 5 నిమిషాల సేపు మరగనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. ఈ రైస్ ఫ్లోర్లోకి కొద్దిగా పాలు పోసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసి ఇలా లూజ్గా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ పిండిని ఇందాక మనం మరగబెట్టుకుంటున్న తాలికల పాయసంలో వేసేసి అటు ఇటు దాదాపు ఒక 1 మినిట్ వరకు కదుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో నెయ్యి వేసేసి అది హీట్ అయ్యాక అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న తాలికల పాయసంలో వేసేసి దాదాపు 5 నిమిషాల సేపు మరగనివ్వాలి. అంతే, వేడి వేడి తాలికల పాయసం రెడీ అయిపోయింది.